వెల్కమ్ టు 14K RPM. దిస్ ఇస్ నవీన్. సో లైఫ్లో మనందరికీ కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయి. లైక్ ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్, ఫస్ట్ జాబ్, ఫస్ట్ శాలరీ అండ్ ఆల్సో డాడ్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ మేబీ లైక్ అ వాచ్. సో అలాగే మనకి డెఫినెట్గా చిన్నప్పుడు స్కూల్కి అంకుల్ ఆర్ డాడ్ మైట్ హ్యావ్ టేకెన్ అస్ ఆన్ అ రైడ్. సో అవి జనరల్గా దే విల్ బీ ఈదర్ ఎ వెరీ ఓల్డ్ మోటార్ సైకిల్ ఆర్ ఎ స్కూటర్. అట్లాంటి ఒక 2-wheeler స్టోరీ ఈరోజు చూస్తాం. దట్స్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ అ బ్రదర్ ఆఫ్ మైండ్. విల్ సీ దట్ నౌ. Let me take you for a ride, dancing with the lights, our hearts beating like a drum tonight. సో ఈ స్కూటర్ మనం ఎవరికైతే రెస్టోర్ చేసామో ఆ క్లోజ్ ఫ్రెండ్ వస్తున్నాడు. లెట్స్ సీ హౌ హీ లైక్ దిస్ బైక్ అండ్ ద రెస్టరేషన్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో ఇది మందేనా? మందే అనుకుంటా. ఇట్ లుక్స్ కంప్లీట్లీ బ్రాండ్ న్యూ బ్రో. ఎస్, అమేజింగ్. హోప్ యూ లైక్డ్ ఇట్. యా బ్రో, ఫస్ట్ అయితే రైడ్ చేసి చెప్తా ఎలా ఉందో. షూర్, దిస్ ఇస్ యోర్స్. బ్రో ఎలా ఉంది బ్రో? దిస్ ఫీల్స్ బ్రాండ్ న్యూ అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. లైక్ హౌ వి యూస్ టు గో అవుట్ విత్ డాడ్ టు స్కూల్ ఆర్ ఆల్ అదర్ ప్లేసెస్. అండ్ ద మెయిన్ థింగ్ అబౌట్ దిస్ థింగ్ ఇస్ బ్రో, దిస్ వాస్ మై డాడ్స్ ఫస్ట్ స్కూటర్. సో వీ హ్యాడ్ మోర్ ఎమోషన్స్ ఆన్ ఇట్. అంటే చిన్నప్పుడు Naturally, yes. So, but yeah, bro, it feels really nice. I'm sure when you were a So, kid you so might have much. been standing here and rode on it. Yeah. Bro, this is going to be a complete surprise to dad basically. తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు. కానీ నాకు తెలియదు ఏంటంటే దీని హిస్టరీ ఎక్కువ తెలీదు. Right. సో ఐ జస్ట్ వాంట్ టు నో ఇట్ ఫ్రమ్ యూ. Sure, మనం విల్ సిట్ ఇన్ ద కార్ అండ్ టాక్. Sure. బాగా ఎండగుంది కదా. యా బ్రో, మనం రీస్టోర్ అయితే చేసాం, బట్ ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్. Sure. What exactly you want to know, bro? లైక్ ద ఇంజన్ స్పెక్స్, when was it made? Yeah. So, specs అయితే this is a 7.5 bhp single cylinder air cooled 2-stroke around 10.8 Newton meters torque అనుకుంటా. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మంచి టార్క్ అది అంత పాత బైక్ కి. అండ్ సెకండ్ థింగ్, ఇది స్పెసిఫిక్ గా మన వెస్పా, ఇటాలియన్ వెస్పాని చూసి ఇన్స్పైర్ అయ్యి చేసిన స్కూటర్. మన ఫస్ట్ ఇండియన్ స్కూటర్ ఒక రకంగా చెప్పాలంటే ఇది. ఓకే. అండ్ దీన్ని చూస్తే ఆ టైటిల్ చేతక్ అన్నది చాలా లెజెండరీ టైటిల్. దానికి ఆ నేమ్ ఊరికే రాలేదు. సో ఇంతకుముందు మీరు చూస్తే హిస్టరీలో రాణా ప్రతాప్ సింగ్ తన హార్స్ కి చేతక్ అని పేరు పెట్టుకున్నారు. ఓకే. సో అదే పేరు ఈ స్కూటర్ కూడా పెట్టారు. ఇన్ఫాక్ట్ 90s 80s టైంలో ఎవ్రీ ఫ్యామిలీ వాంటెడ్ టు హ్యావ్ అ బైక్, ఒక స్కూటర్ ఓ 2-wheeler. అందులో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే చేతకే ఉండేది. గుర్తుందా మన యాక్చువల్లీ దూరదర్శన్ యాడ్ లో హమారా బజాజ్ అని ఒక యాడ్ వచ్చేది. సో ఇట్ వాజ్ అ వెరీ ఫేమస్ యాడ్ బ్యాక్ దెన్. అండ్ దీన్ని కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ అని కూడా అంటారు చేతక్ ని. సో ఎన్ని మోటార్ సైకిల్స్ ఉన్నా కూడా అప్పట్లో స్కూటర్ కొన్న క్రేజ్, ఆ డిమాండ్ అయితే డిఫరెంట్ ఉండేది. ఇన్ఫాక్ట్ ఐమ్ షూర్ మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు when you were a kid. Like that's what bro, అంటే back then the whole family used to travel right, me, right. mom, dad and sister. అండ్ మనం అప్పట్లో ఇంట్లో చెప్పకుండా బైక్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ I used to do that bro. నా 10th లో నేను ఒకసారి చెప్పుకొని తీసుకెళ్ళాను అనమాట. బట్ ఇట్ ఫీల్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, యు నో. అండ్ అంటే ఇంకా ఐ ఫీల్ ఇట్స్ మోర్ న్యూ దెన్ దెన్. కరెక్ట్. బట్ ఐ రియలీ అప్రిషియేట్ బ్రో, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది దే ఇగ్నోర్ దేర్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ వెహికల్స్, లైక్ పాత అయిపోయినాయని చెప్పి పక్కన పడేసి వదిలేస్తారు. బట్ థింక్ ఆఫ్ ఇట్ గైస్, ఒక రకంగా చెప్పాలంటే రెస్టోర్ చేయడానికి ఫర్ ఎ స్కూటర్ లైక్ దిస్ మా అయితే ఒక స్మార్ట్ ఫోన్ ఎంత ఖర్చు పెడతాం అంతకన్నా ఎక్కువేం అవ్వదు. అండ్ డౌన్ ద లైన్ ఇన్ 20 years
మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఫర్ హ్యావింగ్ సచ్ అ లెజెండరీ టూ వీలర్ దట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ యువర్ పేరెంట్స్ హ్యావ్ యూస్. సో నేనైతే ఐ వుడ్ సే ఎవరి దగ్గర అన్నా కానీ అట్లా ఉంటే డోంట్ వేస్ట్ ఇట్, డోంట్ లెట్ ఇట్ రస్ట్ అండ్ గో స్క్రాప్. టైం తీసుకోండి, గివ్ ఇట్ టు అ గుడ్ మెకానిక్, హ్యాపీగా రెస్టోర్ చేసుకోవచ్చు. But I think we should show the before and after pictures, bro. యా ఐ విల్ People will know what actually went into it. యా And how చాలా much work ఎఫర్ట్స్ was పెట్టాం, done. చాలా ఎఫర్ట్స్ పెట్టాం. అండ్ ఐ యాక్చువల్లీ అప్రిషియేట్ యూ బ్రో, ఎందుకంటే మీరు దాన్ని ఆల్మోస్ట్ 15-20 years పక్కన పడేసింది కదా. Yeah, almost. Then you realized, okay, this is the time for me to restore అని చెప్పి you took that initiative, which is good. ఈ స్కూటర్ అయితే రెస్టోర్ చేయడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మనీ ఆర్ ఒక వస్తువులా కాకుండా ధీరజ్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఆన్ ఇట్. అండ్ ఒకప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దీని మీద ట్రావెల్ చేస్తున్నారు. సో నో మ్యాటర్ వాళ్ళకి ఎన్ని కార్స్ ఉన్నా కూడా దిస్ స్టిల్ హోల్డ్స్ అ స్పెషల్ ప్లేస్ అట్ హిస్ గరాజ్. Definitely, bro. Yeah. సో చాలా మంది మనలో ఇలాగే ఫస్ట్ బైక్స్ ఆర్ ఫస్ట్ కార్స్ చాలా మంది ఉన్నాయి. అవి ఎందుకులే పాత అయిపోయినాయని చెప్పి అమ్మేస్తాం. ట్రై టు హోల్డ్ ఆన్ టు ఇట్. అది డౌన్ ద లైన్ కొన్ని సంవత్సరాల తర్వాత మీరే ఎత్తుకుతాం స్టార్ట్ చేస్తారు, అది అమ్మేశాను, అది ఉండుంటే బాగుండేది, ఇప్పుడు రెస్టోర్ చేసుకుంటే బాగుండేది అని. కానీ ఎంత ఎతికినా దొరకక ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో డోంట్ బి వన్ ఆఫ్ దెమ్. ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు యువర్ ఫస్ట్ బైక్ ఆర్ కార్, హోల్డ్ ఆన్. టైం వచ్చినప్పుడు రెస్టోర్ చేయండి, బట్ యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మెమరీస్ డౌన్ ద లైన్. యువర్ కాలేజ్ మెమరీస్ ఆర్ యువర్ స్కూల్ మెమరీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యువర్ ఫ్యామిలీ విత్ ద బైక్, ఇవన్నీ మీకు ఫ్యూచర్లో వస్తాయి. సో ఆల్వేస్ ట్రై అండ్ హోల్డ్ ఆన్ టు యువర్ ఫస్ట్ బైక్ ఆర్ ఫస్ట్ కార్. If you like this video, like, share and subscribe.